వెల్కమ్ టు మీ ఆరాధ్యస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ ఉప్మాను మనం రెగ్యులర్గా కాకుండా ఒకసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు. తక్కువ టైంలో ఈ రెసిపీని అయితే చేసుకోవచ్చు. ఎంత ఉప్మా తినని వాళ్ళు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది వాళ్ళకు. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. ఉప్మా ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 200 గ్రాముల సూజీ రవ్వనైతే మనం రోస్ట్ చేసుకోవాలి. బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు స్టవ్ని సిమ్లో పెట్టి ఉప్మా రవ్వనైతే వేయించుకోవాలి. చూడండి, కొంచెం అయితే వేగిపోయింది. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకున్నాను. జీలకర్రని ఇప్పుడు ఈ వేడి రవ్వలో యాడ్ చేయడం వలన ఉప్మాకైతే చాలా టేస్ట్ అయితే వస్తుంది. దీన్ని కాసేపు చల్లారనిద్దాం, పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి వేరే ప్యాన్ పెట్టుకున్నాము. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని శనగపప్పు, జీలకర్ర, ఆవాలను కూడా యాడ్ చేసుకొని బాగా పోపు గింజలు వేగేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ పల్లీలు అనేది మీ ఆప్షనల్ అండి, నేనైతే పల్లీలు వేయట్లేదు. అలాగే 4 పచ్చిమిరపకాయలని సన్నగా తరిగి పెట్టుకొని యాడ్ చేసుకున్నాను. అంతేకాకుండా అర చెక్క అల్లం ముక్కల్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇవి బాగా వేగిన తర్వాత మనం 2 రెమ్మలైతే కరివేపాకు కూడా కడిగి వేసుకోవాలి. అలాగే కాజు కూడా వేసుకున్నాను. కాజు కూడా మీ ఆప్షనల్ అండి, నేనైతే వేసుకున్నాను. ఇవి కాస్త ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మనం ఇది ఫ్రై అయ్యేంత వరకు చూసుకోవాలి. పోపు వేగిపోయాక మనం సూజీ రవ్వను 1 గ్లాస్ అయితే తీసుకున్నాం కదా, 1 గ్లాస్ సూజీ రవ్వకు 3 గ్లాసుల నీళ్ళని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా 3 గ్లాసులు యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ చెప్తాను. మనం కాచి చల్లార్చిన నీళ్ళను 1 గ్లాస్ వేసుకోవాలి పాలను. దీంట్లో ఇలా పాలు వేయడం వలన మనకు ఉప్మాకైతే మంచి టేస్ట్ అయితే వస్తుంది. పెద్ద పెద్ద హోటల్స్లలో కూడా ఇలానే చేస్తారు ఉప్మాని. అంతేకాకుండా ఈ రెసిపీ చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఇలా పాలు యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు మనం వేయించుకున్న ఉప్మాలో సాల్ట్ని అయితే కలుపుకున్నాను. ఎందుకు సాల్ట్ నిందో కలుపుకున్నానంటే మనం ఎసర్లో సాల్ట్ వేస్తే పాలు విరిగిపోతాయి కాబట్టి ఇలా ఉప్మా రవ్వలో సాల్ట్ కలుపుకోవడం వలన మనకు పాలైతే విరిగిపోవు. ఇప్పుడు ఎసరైతే కాగిపోయింది కదా, మనం ఇప్పుడు వేయించుకున్న ఉప్మా రవ్వని కొంచెం కొంచెంగా ఒక చేత్తో వేసుకుంటూ మరొక చేత్తో ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా బాగా కలుపుకొని స్టవ్ని సిమ్లోకి టర్న్ చేసుకోవాలి. ఇలా ఉప్మా రవ్వ వేసే ముందు చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఉప్మా రవ్వ అయితే వేసుకొని బాగా కలుపుతున్నాను. ఇలా 5 మినిట్స్ పాటు కలపడం వలన మనకు ఉండలైతే ఉండదు. ఇలా చూడండి, వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొని కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ని కట్టేసుకుంటే మనకు ఉప్మా చల్లారిపోయినా ఎక్కడ కూడా గట్టిగా కాకుండా ఉంటుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని మనం సర్వ్ చేసుకోవడమే. ఇలా ఉప్మా రవ్వ తోటి వేయించుకొని ఉప్మా చేయడం వలన మనకైతే చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఇలా రెడీ అయిన ఉప్మాలోకి టమాటా పచ్చడి కాంబినేషన్, అలాగే కారం పొడితో కొంచెం నెయ్యి వేసుకొని లేదా కొంచెం చక్కెరతోటి మనం ఉప్మాని సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్ట్ అయితే ఉంటుంది. అసలు ఎప్పుడు ఉప్మా తినని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. మరి ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు